ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రులకు జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీ అంజిరెడ్డి అధిక మెజార్టీతో గెలవడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు పెద్దాపూర్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈరోజు బాణసంచా పేల్చి టపాసులు పేల్చడం జరిగింది. ఇది శుభ పరిణామము. తెలంగాణలో ఉన్నటువంటి మేధావులైనటువంటి గురువులు కానివ్వండి, విద్యావంతులు కానివ్వండి, ఈరోజు అధికారంలో ఉన్న పార్టీని పక్కకు పెట్టి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీకి ఈరోజు తెలంగాణలో అవకాశం కల్పించారు. ఇది మంచి సూచన. ఎందుకు అనంటే పెరుగుతున్న యువత ఈరోజు దేశ భవిష్యత్తును, దేశ రక్షణను దృష్టిలో ఉంచుకొని దేశ భవిష్యత్తు కోసం ఏ పార్టీ అయితే పాటుపడుతుంది అనే ఆలోచనను మనసులో నింపుకొని ఈరోజు యావత్ భారత్లో ఉన్నటువంటి యువత మొత్తం కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. దానికి నిదర్శనమే మొన్న ఢిల్లీలో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ కావచ్చు, ఈరోజు తెలంగాణలో జరిగినటువంటి శాసనమండలి ఎలక్షన్లే దీనికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇదే రకంగా అంటే ఇప్పుడు ఏదైతే ఇంత మెజారిటీ ఇచ్చి గెలిపించినటువంటి విద్యావంతులకు కానివ్వండి, ఉపాధ్యాయులకు కానివ్వండి, వాళ్లకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. ఇదే మోటివేషన్ తోటి, ఇదే విధమైనటువంటి స్ఫూర్తిని మా కార్యకర్తలలో నింపుకొని బంగారు తెలంగాణను మార్చాలంటే అది భారతీయ జనతా పార్టీతోటి సాధ్యమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ స్ఫూర్తిని తీసుకొని ఇప్పుడు రానున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో కానివ్వండి, మండల పరిషత్ ఎలక్షన్లో కానివ్వండి, జిల్లా పరిషత్ ఎలక్షన్లలో కానివ్వండి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించినట్లయితే తెలంగాణ అభివృద్ది పదంలో దూసుకుపోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత వీరి అమూల్యమైనటువంటి ఓట్లను వేసి గెలిపించినటువంటి పట్టభద్రులుగా మరియు టీచర్ ఎమ్మెల్సీలుగా గెలిపించినటువంటి పట్టభద్రులకు మరియు ఉపాధ్యాయులకు, అంతేకాకుండా ఈ ఎలక్షన్ కోసము కష్టపడి పనిచేసినటువంటి మా 25 ప్రభారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శ్రమ, వాళ్ళ కృషి వెలగట్టలేనిది. ఎందుకు అనంటే మా మండలంలో 1158 ఓట్లకు గాను 48 మంది ప్రభారులను పెట్టుకొని ఒక్కొక్క ఓటర్ని 3-4 సార్లు కలుస్తూ వాళ్ళని మోటివేట్ చేస్తూ ఈరోజు మేము గెలవడానికి దోహదపడ్డటువంటి మా 25 ప్రభారులకు కానివ్వండి, కార్యకర్తలకు కానివ్వండి, సీనియర్ నాయకులకు కానివ్వండి, మాజీ ప్రజాప్రతినిధులకు కానివ్వండి, వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై! భారత్ మాతాకి జై!